భారతదేశంలో మొట్టమొదటి టీచర్ పేరు సావిత్రిబాయి పూలే. సావిత్రి అంటున్నారు, తప్పు. మహారాష్ట్ర సతారా జిల్లా పైగావ్ గ్రామంలో ఈమె మాలి కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి తోట మాలి కూడా. మహాత్మా జ్యోతిబాను పెళ్లి చేసుకున్న తర్వాత తన దగ్గర చదువుకున్నది. అలా చదువుకుని తను విద్య నేర్చుకున్న తర్వాత చదువు చెప్పడానికి బడికెళ్తుంటే హిందుత్వ దుర్మార్గులు రోజు పేడగొట్టేవారు. మొహం మీద తన మీద బురద జల్లేవారు. శూద్ర ఆధిపత్యం మృగాలతో సహితం. పేడగొట్టిన చీరని స్కూల్లో మార్చుకుని మళ్ళీ బయటకు వచ్చినప్పుడు వేరే చీర కట్టుకుని వచ్చేది. అంటే ముందు పేడగొట్టిన చీరను మళ్ళీ కట్టుకుని బయటకు వచ్చేది. అలా భారతదేశానికి మొట్టమొదటి టీచర్ మహిళగా తన అయింది, ఒక ముస్లింతో పాటు. ఈమెతో పాటు 2 ముస్లిమ్స్ టీచర్స్ కూడా ఉన్నారు. భారతదేశానికి మొట్టమొదటి టీచరు ఉపాధ్యాయుడు జ్యోతిరాబాబు పూలే అయితే మగవాడు, మహిళలు ఈ ముగ్గురు. నేడు సావిత్రిబాయి పూలే పుట్టినరోజు సందర్భంగా మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా చెప్పకపోయినా మాత్రం ఆమె జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది. వీఆర్ ఇండియన్స్గా ఆమె త్యాగం మీ ఇంట్లో నిండి ఉండాలి. ఇంతకాలం ఎంతోమంది ఊరకుక్కలకు పుట్టినరోజులు చేస్తారు. ఇక నుంచి మానండి. శూద్ర బహుజనులారా, మత్తులో తేలకండి. నిజాన్ని చాటి చెప్పండి. మీరు నంగేలి స్థానాలు కోచిన వారసులైపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. శూద్ర అతిశూద్రత్వ. ఆమె బడిలోకి పుస్తకాలతో పాటు మరొక చీరని సంచిలో పట్టుకుని వెళ్ళేది. అది మార్చుకుని చదువు చెప్పేది. ఇంతకాలం ఈ జీవిత చరిత్ర దాచిన దేశద్రోహులకు మీరు పుట్టినరోజులు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా 100 మంది ఇంట్లలో టీచర్ ఇంట్లోనే చూస్తున్నా ఎక్కడన్నా ఒక ఈమె ఫోటో కనిపిస్తుందని. ఒక్క నా కొడుకుడు బహుజనుడు కానీ బీసీ, ఎస్సీ, ఓబీసీ, ఓసీ ఇళ్లలో ఎక్కడా కనిపించలేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నిజాన్ని సాటి చెప్పండి. చెప్తూ సమాధానాలు చెప్పిన ముగ్గురికి ధన్యవాదాలు. ఓసీ, బీసీ ఎవరు చదువుకున్న నాలుకలు కోసిన వాళ్ళ ఈ ఫోటోలు, ప్రతిమలు మాత్రం ఈ ఇల్లు నిండా ఉన్నాయి. మీకు బుద్ధి రాదా? ఇంకానే ఒక వాస్తవాన్ని ఫోటోని పెట్టుకోలేరా? మీరు ఎక్కడ బతుకుతున్నారు? టీచర్గా పుట్టి ఎందుకు మీ బ్రతుకులు? నా మాటల కోపం వస్తే మరి మీకు విద్యా భిక్ష పెట్టింది ఎవరో కూడా చెప్పాలి. వాళ్ళ ఫోటో ఈసారి నేను ఇంటికి వస్తే కనిపించాలి. లేకపోతే చరిత్రహీనులుగానే కాదు, దేశద్రోహులుగా కనిపిస్తారు. తల్లి పాలు తాగి స్తనాలు కోసే మృగాలే మీరు. ఆడైనా మగైనా. మైండ్ ఇట్. ఏఎస్కే మౌర్య. చదువుకున్న ఎందరినో అడుగుతున్న బయటికి వెళ్ళిన ప్రతిసారి ఇంతవరకు ఒక్కడ చెప్పలేదు. నా కొడుకు చెప్పలేదు. మొట్టమొదటి టీచర్ పేరేంటి అని అడిగితే రాజమండ్రిలో ఫుల్ క్రౌడ్తో ఉంటే 8వ తరగతి చదువుతున్న ఒక చిన్న పాప చెప్పింది. ఆమెకి హ్యాట్సప్ చెప్తున్నా. తర్వాత ఒక డాక్టర్ కూతురు చెప్పింది. ఆమె చదువుతున్నది కూడా డాక్టరే. పింకీ, దాన్ని పెంకీ అంటాను సరదాగా. వాళ్ళ కుటుంబం మొత్తం మాస్టర్ డిగ్రీ కనుక ఆమెకి ఆ విద్యా బుద్ధులు గొప్పగా ఉన్నాయి. నిజాన్ని విస్మరించి బ్రతికే వాళ్ళు మీరు వాస్తవాన్ని, సత్యాన్ని ఏం చెప్తారు? మీరేమీ సామాన్యులు కాదు కదా. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి విగ్రహాలు ఇంటి దగ్గర పెట్టుకుని గుర్తించలేని ఒక దుర్మార్గ టీచరు. సన్యాసి కౌరులు చెప్తున్నాడు వాళ్ళు. పైగా అసలు విమానాలటి ఇలాంటి ఊర కుక్కలను నేను ఏ టీచర్లను అయితే తిట్టాలనుకుంటున్నానో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అయినా కోపం వస్తే నాకు ఎవడైనా ఒకటే. ఒక రోజు నన్ను కొట్టడానికి చూసిన ఇదే టీచర్ మరలా వాడు నా మేలు కొరకే చేశాడు. ఆ రోజు కూడా అవి నేర్పిని అనుకుంటున్నాను. ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ విశ్వం, నీకు థ్యాంక్ యూరా. విగ్రహాలు పెట్టించిన వై అప్పారావు, నాగేశ్వరరావు, మీ కుటుంబానికి థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారి భార్య ఈ జిల్లానే రుణపడి ఉంటుంది నీకు. ఈ జిల్లా కలెక్టర్కే బుద్ధి చెప్పావు. నా పేరు చింతాక్షర. జనవరి 3 నా పుట్టినరోజు. సావిత్రిబాయి పూలే మొదటి టీచర్ పుట్టినరోజు నా పుట్టినరోజు. సావిత్రిబాయి పూలే మరియు నా పేరు అక్షర.